హోమం చేయాలన్నా ఏదన్నా రాముడు కూడా హోమం చేయాలంటే ఏం చేశాడు, పక్కన సీత లేకపోతే అడవుల్లో వదిలిస్తే బొమ్మను పెట్టుకొని హోమం చేశాడు. సో ధర్మరాజు కూడా అశ్వయాగం చేశారు, రాముడు అశ్వయాగం. కానీ ఈయన ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి సపోజ్ నీకు ఇష్టం లేదు ఏం చేయాలి, ఆయన వెళ్లకుండా మన ఇంకో మంత్రిని పంపించండి, మినిస్టర్ లేదా మినిస్టర్ వచ్చిన వాళ్ళు ఇన్ఛార్జ్ చేయండి. డిప్యూటీ సీఎంలు 5 ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఆయన టైంలో ఏదో డిప్యూటీ సీఎం పంపించచ్చు, అది వెళ్ళాలా. మళ్ళీ తీర్థాలు ఇస్తే అక్కడ ఇటు చూడండి తీసుకోడు పోసి బయట పారిపోస్తాడు. అంటే ఇవన్నీ కూడా చూసిన తర్వాత హిందువుల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వెక్స్ అయిపోయింది. చంద్రబాబు గారు ఆ రోజు మాట్లాడింది, ఇప్పుడు నేను ఇందాక మా మేడం గారు కూడా చాలా క్లియర్గా మాట్లాడారు. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ అనేవాళ్ళు ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందండి, యాక్సిడెంట్ అయితే తప్పు ఎవరిదన్న కదా, ముందు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి ఏం చెప్తాం, అయ్యా యాక్సిడెంట్ అయింది అది ఏదో చూడండి, ఒకవేళ అది మర్డర్ అయి ఉండొచ్చు, రియల్గా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, ఆత్మహత్య ఏదైనా ఉండొచ్చు, చెప్తాం. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఆ కల్తీ జరిగిందనే విషయాన్ని క్లియర్గా మన ఈఓ గారు చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని టెస్టులు కానీ ఏ విధంగా ఇప్పుడు ఎన్డీడీబీ కాకుండా మనకి ఇండియాలో నెంబర్ 1 మైసూర్లో CFTRI సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, అది మిలిటరీ వాళ్ళకి ఫుడ్ పంపించాలని అక్కడి నుంచి వెళ్ళాల్సిందే. ఇప్పుడు వాళ్ళని హైర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక ల్యాబ్ తీసుకొని అక్కడి నుంచి మనుషులను ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి ఆ ప్రాసెస్ మొదలు పెట్టారు, ఫ్రీగా పెడతా ఉన్నారంట కదా. ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఒక పని చేయాలంటే ఎక్కడో చోట నాంది పలకాలండి. దీనికి చంద్రబాబు గారు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఇక ఏ ప్రభుత్వం రానండి ఒక స్టాండర్డ్ సిస్టమ్స్. ఇప్పుడు ఆయన ఇక్కడ హైటెక్ సిటీ కట్టారు, అది హైటెక్ సిటీ కట్టింది ఇంక ఓవరే కదా, ఆ తర్వాత ఫైనాన్షియల్ సిటీ. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మనకు ఆ షెడ్లు పెట్టి అన్నదానం స్టార్ట్ చేశారు. మీరు నాకు ఇప్పుడు కూడా ఇందాక ఎవరు చెప్తున్నారు 1989 ముందు రామారావు గారు మొట్టమొదటిగా ఆడవాళ్ళకి ఏదన్నా మామూలుగా అసైన్ ల్యాండ్ పట్టాలు ఇస్తే మొగాళ్ళకి ఇచ్చాడంట. ఆయన రూల్ పెట్టింది ఇండియాలో ఫస్ట్ ఆయన మహిళలకి ఇవ్వమని. ఇప్పుడు చూస్తే అందరి దగ్గర మహిళల పేరే ఉన్నాయి, అట్లాగే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక విమర్శించడం అనేది ఎలా అయిపోయిందంటే సార్, ఒక పని చేసేటప్పుడు చాలా సెన్సిటివ్గా 1-10 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మీరు కనుక చూస్తే వాళ్ళు జడ్జిల మీద ఎన్ని కామెంట్లు చేశారు సార్? ఎల్వి రమణ గారి మీద పిటిషన్లు పెట్టారు లేదా? ప్రతి జడ్జిని మీరు అమ్ముడు పోయారు, కోర్టులు మేనేజ్ చేస్తున్నారు. అసలు కోర్టులు మేనేజ్ చేసేది అది మాట్లాడుతాం, వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో. వాళ్ళకి ఇది ఒక నిన్న కోర్టు కామెంట్స్ ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఓకే, అది అట్లా ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ ఆనందం ఎంతసేపు ఉంటుందో మనకు తెలియదు. అది నీటి బుడగలాగా రేపు వెళ్ళిపోయినా పైగా అక్కడ క్లియర్ కనపడుతున్నప్పుడు. సో ఒక్క నిమిషం నాగభూషణ్ గారు, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఫీల్ అవుతోంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ దర్యాప్తుని ఆపడంలో ప్రధానమైన కారణం